హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, మనకైతే ఈరోజు కేవీ సార్ పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఈరోజు కొంచెం కోల్డ్గా అయితే ఉందండి, అందుకే నా వాయిస్ అయితే ఇలా ఉంది. ఫీవర్ ప్లస్ కోల్డ్, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు అయితే మనకి కేవీ సార్ పోస్ట్ వచ్చింది. ఇంకా అందుకోకుండా మనకి ఇంటర్లింక్ అఫీషియల్ పోస్ట్ కూడా ఒకటి అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి, మనకైతే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే ఆ వ్యాలెట్లోంచి మనం విత్డ్రా పెట్టుకుంటాం మన టోకెన్స్ని. కాబట్టి ఇదైతే గమనించి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఏంటంటే సెకండ్ ఛానల్లో పెట్టనా అని చెప్పేసి మిమ్మల్ని అడగంగానే చాలామంది రెస్పాన్స్ అయ్యారు పాజిటివ్గా. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. నేను ఖచ్చితంగా సెకండ్ ఛానల్ పెడతాను. దాంట్లో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ఫ్రీగా ఇంట్లో ఉండి సంపాదించుకునే, అంటే ఫ్రీ మైనింగ్ యాప్స్ అనమాట. వాటి వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. జెన్యూన్ యాప్స్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను. ఆ ఛానల్లో కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంటర్లింక్ మాత్రం ఈ ఛానల్ ఉంచి వేరే మిగతా యాప్స్ అన్నిటికీ కూడా నేను రెగ్యులర్గా ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోలో అయితే ఈ పోస్టుల గురించి అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పోస్ట్లో చూసుకున్నట్లయితే మనకి కేవీ సార్ ఏం చెప్తున్నారంటే, ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 80% మంది ప్రాఫిట్లోనే ఉంటారు అని అయితే చెప్తున్నారు. ప్రాఫిట్లో ఉన్నారు అని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఐటీఎల్ఎక్స్ ఫ్యూచర్స్ వ్యాలెట్కి సంబంధించి, అంటే ఎక్స్చేంజ్కి సంబంధించి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళలో 80% మంది కూడా లాభంలోనే ఉన్నారు అని అయితే చెప్తున్నారు. అంటే ట్రేడింగ్ చేస్తే మీకు కూడా లాభం వస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంటర్లింక్ కమ్యూనిటీలో బాగా ట్రేడింగ్ తెలిసిన స్కిల్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఈ స్ట్రాటజీ అనేది యూజ్ అయింది. వాళ్ళు చాలా బాగా లాభాలు అనేవి తీసుకుంటున్నారని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఇది పెద్ద పాజిటివ్ సైన్, అంటే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. లిక్విడిటీ కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. ట్రేడింగ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయని అయితే చెప్తున్నారు. ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటే ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తారు కదండి మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోనే. దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకెక్కడ మనకి లిస్ట్ కూడా ఇచ్చారనమాట. కేవీ సార్ అయితే ఎంతమంది ట్రేడ్ చేశారు, ఎంతమందికి లాభాలు వచ్చాయి అని చెప్పేసి ఆ లిస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనకైతే లిస్ట్లో ఏమేమి చూపిస్తున్నారంటే, ఎంత ట్రేడ్ చేశారు, వాళ్ళు నిజమైన లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది క్లియర్గా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. గ్రీన్ కలర్లో ఉంది లాభం, రెడ్ కలర్లో ఉంటే నష్టం అని మీరైతే అర్థం చేసుకోండి. కాబట్టి ఐటీఎల్ఎక్స్ ఫ్యూచర్స్ కూడా చాలా బాగా నమ్మకం అనేది అందరూ దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. నమ్మకాన్ని ఖచ్చితంగా ఇది డెవలప్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ ఒక వార్నింగ్ లాగా అయితే ఈ పోస్ట్లో చెప్తున్నారు. ఏంటంటే, ప్రొటెక్ట్ యువర్ ఐటీఎల్జీ అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే మీరు మీ యొక్క టోకెన్స్ని చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు మనకు వార్నింగ్ ఇస్తున్నారంటే, ఐటీఎల్జీ విలువ పెరుగుతున్న కొద్దీ హ్యాకర్స్ కానీ, స్కామర్స్ కానీ, ఫేక్ అకౌంట్స్, ప్రైవేట్ సేల్స్ అంటూ మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది అయితే పెరుగుతూ ఉంటారు. అందుకే ఐటీఎల్జీకి సంబంధించి చూసుకుంటే ఇంటర్లింక్ టీం వాళ్ళు చాలా జాగ్రత్త పడండి అని అయితే మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఐటీఎల్జీను రక్షించే 5 అవసరమైనటువంటి స్టెప్స్, అంటే ఇక్కడ 5 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం యూజ్ చేసుకుంటే మన ఐటీఎల్జీని చాలా సేఫ్గా ఉంచుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. అదేంటంటే అనేది నేను ఒక్కొక్కటి క్లియర్గా అయితే చెప్తానండి. ఇవి ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఫస్ట్ ఏంటంటే 2FA, అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట. అంటే ఇది ఆన్ చేయాలన్నమాట. ఇది అకౌంట్కు డబుల్ లాక్ లాంటిది అనమాట. ఒక లాక్ కాకుండా డబుల్ లాక్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కండి హ్యాకింగ్ చేసే వాళ్ళ కోసం. ఇది హ్యాక్ చేసే ఛాన్స్ని తగ్గించడానికి ఇది ఒకటి మనం ఆన్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇదైతే ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈజీ పాస్కోడ్స్. మనకి ఇక్కడ పాస్కోడ్స్ అనేవి పెట్టుకోమని చెప్పాను కదా స్టార్టింగ్లో మన
ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు చాలామంది సింపుల్గా పెట్టుకున్నారనమాట. 1111 కానీ 1234 కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ ఇయర్ కానీ ఇలాగైతే సింపుల్వి పెట్టుకోవద్దని అయితే చెప్తున్నారు. కొంచెం డిఫికల్ట్గా ఉండేవి మీరు పెట్టుకోండి అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే పాస్కోడ్స్ రీసెట్ కొట్టి మళ్ళీ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఏంటంటే ఎవరితోనైనా ఓటీసీ ట్రేడ్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు. అంటే ఎవరితో కూడా చేయొద్దని కాదండి, మీకు నమ్మకం ఉంటే చేయొచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్ పర్సనల్ ట్రేడింగ్ అనమాట, ఇద్దరు కలిసి చేసేది కాబట్టి దీంట్లో మోసాలు జరగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలా చేయొద్దు అని అయితే చెప్తున్నారు. ఇది కూడా ఒక పాయింట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ లాగిన్ ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా వాడాలని అయితే చెప్తున్నారు. ఎవరైనా నీ ఫేస్ అంటే ఫోన్ తీసుకొని ఫేస్ లాక్ అన్లాక్ చేస్తే ఓపెన్ చేయగలరు. అంటే ఎవరికి కూడా మీ మొబైల్ ఇవ్వకండి అని అయితే చెప్తున్నారు. ఇదైతే ఒకటి గమనించాలండి మీరు. నెక్స్ట్ నీ ఈమెయిల్ను ఎవరికి షేర్ చేయవద్దు అని అయితే చెప్తున్నారు. అంటే రికవరీ ఆప్షన్స్ ద్వారా వాళ్ళు మీ అకౌంట్ రికవరీ చేసుకొని వాళ్ళ దాంట్లో ఓపెన్ చేసుకుంటారు. కాబట్టి ఎవరికి కూడా మీ ఈమెయిల్ని అయితే షేర్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు అనమాట. ఎందుకు మనకి ఐటీఎల్జీ అనేది ఎంత వాల్యుబుల్గా ఉంది, విలువైనదిగా ఉంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్ టు మన టైము, అంతేకాకుండా మనం చేసినటువంటి కాంట్రిబ్యూషను, కలెక్ట్ చేసిన విలువ అని అయితే చెప్తున్నారు. అంటే మన నమ్మకం, మన టైం ఇన్వెస్ట్మెంట్ అవన్నీ కూడా ఉంటాయి కదండి. ఇది జస్ట్ టోకెన్ మాత్రమే కాదు, ఇది రియల్ మనీ అండ్ యూస్ కలిగినటువంటి అసెట్గా అవుతుందని అయితే చెప్తున్నారు. ఇదొక ఆస్తిలాగా మనకైతే ఫ్యూచర్లో ఉండబోతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇది జస్ట్ టోకెన్ మాత్రమే కాదు కాబట్టి దీనికంటూ వాల్యూ ఉంది. కాబట్టి దీన్ని ఎవరైనా సరే హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి, ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు అనేవి తెలుసుకోవాలి అని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇవే మనకు వచ్చినటువంటి అప్డేట్స్. ఇదైతే మనకి చాలా సింపుల్గా ఓవరాల్గా వచ్చినటువంటి అప్డేట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా నేను వేరే అప్డేట్స్ గురించి అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి క్రియేట్ చేసుకొని వాళ్ళు వెంటనే క్రియేట్ చేసుకోండి. రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా అంతేకాకుండా ఎస్టిమేషన్ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి. అంటే లిస్టింగ్ తర్వాత మీ దగ్గర ఉన్న టోకెన్స్కి ఎంత అమౌంట్ వస్తాయని చెప్పేసి నేను ఒక ఎస్టిమేషన్ వీడియో లాగైతే చేశాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒకసారి చూస్తే అర్థం కాదు, అది ఒక 2 times అయినా చూడాలండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా అంతేకాకుండా సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో మైనింగ్ యాప్స్కి సంబంధించి జెన్యూన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. వెంటనే ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.